ముచ్చుమర్రి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. పెళ్లిళ్లు చేసుకోవడానికి అడ్డురాని కుల అంశం ఓట్లు వేయడానికి అడ్డేందుకని ప్రశ్నించారు ఆయన. సాయం చేసిన వారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని సీఎం చంద్రబాబును ఉద్దేశించి అన్నారు జేసీ. 2019 ఎన్నికలలో చంద్రబాబును గెలిపించాలని పిలుపునిచ్చారు ఆయన. జేసీ వ్యాఖ్యలపై స్పందించారు ముఖ్యమంత్రి. ఒక్కోసారి జేసీ తనను ఇబ్బంది పెడతారని, అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని వ్యాఖ్యానించారు చంద్రబాబు. నాకు తెలుసు ఈయనకున్నటువంటి విషన్, ఈయనకున్నటువంటి పట్టుదల, ఈ రెండు విషయాల్లో నాకు చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు తెలిసిన ఆ రెండు ప్రత్యేకంగా ఉన్నాయి. మా వాడు నా జగన్, వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు, తిట్టడం తప్ప రెండోట్లేదు. ఎవరైనా తిక్కముండాగుడు కాకపోతే వాడు ప్రజల ఓట్లు కావాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాడు పట్టిసీమను ఎవరైనా వ్యతిరేకించి వాడు ఉన్నాడేవా? పల్లెటూరులో చదువు రానటువంటి వాడు కూడా పట్టిసీమ కావాలా, మనకు పోలవరం కావాలంటా ఉంటే ఐఎమ్ సారీ, వాడని ఎందుకంటున్నా అంటే ఐ నో దట్ ఫెలో రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. ఇవాళ సార్ రెడ్లు ఇతర కులాల వాళ్ళని చేసుకున్నంతగా ఏ కులస్తుడు వేరే వాళ్ళు చేసుకోవడంలా. పెళ్లిళ్ళ వరకు వచ్చేటప్పటికీ చెప్పగానే యా కులమే సరే తాలిపెట్టు కట్టేయడమే. ఇవాళ ఎలక్షన్లు ఓట్లు వచ్చేప్పటికీ దానికి ఏమి రోగం వచ్చి వస్తుందో నాకైతే అర్థం కాదు. కులం ఏ కులమన్న పెడుతుందా అనుకోండి. రెడ్లకందరికీ మనకి ఎవరు సహాయం చేస్తాడో వాడికి ఓట్లేస్తాం, వాడిని గెలిపిస్తాం. సహాయం చేసేవాడిని ఎందుకు మర్చిపోతారు? ఆ సైకిల్ మీద కొట్టండి. మళ్ళా ఇవాళ ఇది పూర్తి కాదు, అసంతృప్తిగానే మిగిలిపోతుంది. ఈ కార్యక్రమాలు ఏం జరపాలంటే మరొక్క మారు ఈ నాయకత్వాన్ని మనం ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. దివాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఫ్రాంక్ గా మాట్లాడేస్తా ఉంటాడు, మనసులో ఏముంటే మాట్లాడేస్తా ఉంటాడు. అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని ఇబ్బందులు చేస్తా ఉంటాడు. అనంతపూర్, కర్నూలు 2 జిల్లాలు, హైదరాబాద్కి పోతే మాకు అలవాటు అయిపోయింది. వినండి, నాకు తెలుసు చెప్తాను, నేను చెప్తాను, నేను మరి కూడా చెప్తానులే. రెండోది, ఈ శ్రీశైలం ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నీళ్లు రావేమో, కాబట్టి నీళ్లు రాకపోతే ఇబ్బంది పడతాము, కాబట్టి హైదరాబాద్లో ఉంటే ఇబ్బంది ఉందని కోరుకున్నాడు. కానీ దానికి సొల్యూషన్ ముచ్చుమర్రి, మీకు ఆ ఇబ్బంది లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా. ఎందుకంటే నేను కూడా చాలా దూరదృష్టి ఉండే నాయకుడిని. స్ట్రాటజీలో నాకు ఎవరు అడ్డు తగలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.